నర్సరావుపేట పట్టణంలో ఉదయం 11 గంటలకు 3 జిల్లాల సైనిక సంక్షేమ అధికారి శ్రీ గుణశీల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మాజీ సైనిక సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన, వారికి ఉన్న సమస్యల గురించి ఈ రోజు వివరించడం జరిగిందని, వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలియజేయడం జరిగిందని తెలిపారు. జిల్లా సైనిక ఆఫీస్ గుంటూరు నుంచి ఇక్కడికి నర్సరావుపేటకి వచ్చాము. మాజీ సైనికులు ఇంకా వాళ్ళ వితంతుల కోసం మరి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క స్కీమ్స్ కోసం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నర్సరావుపేటలో మేము పెట్టామండి. చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి, మాజీ సైనికుల పిల్లలు వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ ఎంసెట్లో, తర్వాత మెడికల్ ఇంజనీరింగ్లో వాళ్ళు సీట్ పొందితే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది మేము 10,000 వరకు సెక్రటరీ స్పెషల్ ఫండ్ నుంచి ఇస్తున్నాము. అలాగే ఒక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కుమార్తెలకి వివాహం అవుతే వాళ్ళకి 25,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. అంతేకాకుండా అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ చనిపోయినా, వాళ్ళ మిస్సెస్ చనిపోయినా ఆ బిడ్డలు వాళ్ళ ఒక రిలేటివ్స్లో వాళ్ళ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒక 30,000 వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పర్ ఇయర్ టిల్ దే కంప్లీట్ దేర్ ఎడ్యుకేషన్ మేము శాంక్షన్ చేస్తున్నామండి. తర్వాత ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ 100% డిజేబుల్డ్గా ఉండి, తర్వాత వాళ్ళు బ్రెయిన్ డెడ్గా ఉండి, అలాంటి వాళ్ళకి కూడా 8,000 per month వీఆర్ శాంక్షనింగ్ అండి. సో ఆల్ దిస్ స్కీమ్స్ వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడానికి మేము ఇక్కడ వచ్చాము. అంతేకాకుండా కేంద్రీయ సైనిక్ బోర్డులో ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ అనేది ఒక స్కీమ్ ఉందండి. అందులో ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ పిల్లలు ఎవరైనా 12th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ అయినా, ఎనీ ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్, బీఆర్క్, బీబీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఈ కోర్సెస్ చేయడానికి కూడా మరి వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఇస్తామండి. ఆడపిల్లలకి 36,000 per year అండ్ మగ పిల్లలకి 30,000 per year వాళ్ళకి కేంద్రీయ సైనిక్ బోర్డు వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు అండర్ ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్. సో ఈ స్కీమ్స్ అన్నీను మరి వాళ్ళకి వివరించడం జరిగిందండి. వాళ్ళకి తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉందండి. అంటే ఒక ఎక్స్ సర్వీస్ మెన్ ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇయర్ మాత్రం అసెస్మెంట్ నెంబర్ వచ్చే వరకు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. దాని తర్వాత వాళ్ళు ఒక ఎఫిడవిట్ను ఒక డాక్యుమెంట్స్ తీసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అవన్నీ వెరిఫై చేసి మున్సిపల్ ఆఫీస్కి మేము లెటర్ పెడితే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తారు. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ లైఫ్ టైం. సో ఇలాంటి స్కీమ్స్ వాళ్ళకి మేము చెప్పామండి వాళ్ళ ఒక అవేర్నెస్ కోసం. మరి వీళ్ళ ఎక్స్ సర్వీస్ మెన్ పల్నాడు జిల్లా వాళ్ళందరూ ఇవన్నీ అవైల్ చేసుకొని మరి వాళ్ళు లబ్ధి పొందాలని కోరుతూ. నమస్తే అండి. మాజీ సైనికుల తరఫు నుంచి మా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గారు మాకు 2 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా పథకాల గురించి, మాజీ సైనికులకు వచ్చేటువంటి బెనిఫిట్స్, మాకున్నటువంటి కొన్ని సమస్యల గురించి, కొంతమందికి ఐడెంటిటీ కార్డ్స్ తయారు చేయాలి, పాతగా ఐడెంటిటీ కార్డ్స్ మార్చాలని మేము మేడం గారిని రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. ఈరోజు మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసామండి. మాజీ సైనికులకు ఉన్నటువంటి సమస్యలు, కొన్ని ఫ్యామిలీ విడేసుకున్నటువంటి సమస్యలు అవన్నీ ఉన్నాయి. వాటి గురించి మేడం గారు మ్యాక్సిమం వాళ్ళ స్టాఫ్ తోటి వచ్చారు. వీటిని అన్నిటినీ ఈరోజు చూసుకొని వీలైనంత వరకు ఇక్కడే మేడం గారు వాళ్ళ స్టాఫ్ క్లియర్ చేయడానికి వచ్చారండి. మేము మేడం గారికి ఈ విషయంలో చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మేడం గారు మాకు ఈరోజు టైం ఇచ్చారు. వచ్చి మా మాజీ సైనికుల సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.